ఎవరన్నా సడన్ గా మీ ముందర అకస్మాత్తుగా గుండె ఆగిపోయి పడిపోతే, కార్డియాక్ అరెస్ట్ అయితే వారిని మీరు కాపాడుకోగలుగుతారా? కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. హాయ్, నేను మీ డాక్టర్ ఆనందరాజు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అభిషేక్ హాస్పిటల్, సిద్దిపేట. ఈరోజు మనము సిపిఆర్ పరీక్ష గురించి తెలుసుకుందాం. ఎవరైనా మన కళ్ళ ముందనే కార్డియాక్ అరెస్ట్ అయితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే టైం మనకు ఉండదు. ఆ టైంలోనే మనం ఇమీడియట్గా సిపిఆర్ అందించవలసి వస్తుంది. ఆ 2-3 క్షణాలే మనకు చాలా కీలకం. ఈ సిపిఆర్ టైంలో ఏం చేస్తామంటే పేషెంట్ని నేల మీద పండబెట్టేసి ఛాతీ మీద మన 2 చేతులు ఉంచి 100 నుంచి 120 దాకా చెస్ట్ కంప్రెషన్స్ చేయవలసి వస్తుంది కంటిన్యూస్గా. దీనివల్ల మెదడుకు బ్లడ్ సప్లై అందుతుంది, హార్ట్ కూడా రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కాకుండా మనం అంబులెన్స్ అలర్ట్ చేసి డిఫిబ్రిలేటర్ మిషన్ కూడా తేవలసి వస్తుంది. మనము చేసే ఈ సిపిఆర్ వల్ల చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని ఈ గోల్డెన్ టైంలో వాళ్ళ ప్రాణాలు కాపాడవచ్చు. కాబట్టి ప్రజలకు ఈ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.